మంది గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెల మొదటి తారీఖుని జీతాలు చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం నెలకు 50 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో క్షేత్రస్థాయిలో సేవలందిస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బంది సంక్షేమం, స్థానిక సంస్థల బలోపేతంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై సచివాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్రంలోని సుమారు 50,000 మంది గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెల 1వ తారీఖునే వేతనాలు అందేలా తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. ఉన్నతాధికారులైన ఐఏఎస్ అధికారులకు నెల సమయానికి జీతాలు అందినట్లే గ్రామీణ ప్రాంతాల్లో రాత్రింబవళ్లు కష్టపడే పంచాయతీ సిబ్బందికి కూడా అదే రోజున వేతనాలు అందాలని సీఎం వ్యాఖ్యానించారు. గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాల చెల్లింపుల్లో ఎలాంటి ఆలస్యం జరగకుండా ఉండేందుకు గాను ప్రభుత్వం తరపున ప్రతి నెల 50 కోట్ల ప్రత్యేక నిధులను మంజూరు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రభుత్వంలోని ఏ ఒక్క శాఖ పరిధిలో ఉన్న ఉద్యోగికైనా 1వ తారీఖున జీతం అందాల్సిందేనని, ఇందులో అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులనే తేడా చూపకూడదని ఆయన తేల్చి చెప్పారు. సిబ్బంది వేతనాలు చెల్లింపు ప్రక్రియలో ఒక్కరోజు ఆలస్యాన్ని కూడా ప్రభుత్వం సహించబోదని అధికారులను గట్టిగా హెచ్చరించారు. గ్రామ పంచాయతీల ఆర్థిక స్వతంత్రతను కాపాడేందుకు గత ప్రభుత్వ నిర్ణయాలను సవరిస్తూ సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం పంచాయతీల సొంత ఆదాయ వనరులపై విధించిన ఆంక్షలను తొలగించి వాటి స్వతంత్రతను పునరుద్ధరించాలని ఆదేశించారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 70 ప్రతిపాదిత సవరణ ప్రకారం గ్రామ పంచాయతీల ద్వారా సమకూరే సొంత ఆదాయాన్ని ఇకపై ప్రభుత్వ ట్రెజరీ ఖాతాలో కాకుండా నేరుగా పంచాయతీల బ్యాంకు ఖాతాలోనే జమ చేసే విధంగా చట్ట సవరణ చేయాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల స్థానిక అవసరాలకు నిధుల కొరత లేకుండా పంచాయతీలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కలుగుతుంది. బీఆర్ఎస్ పాలనలో సిరుల గనిగా ఉన్న సింగరేణి, కాంగ్రెస్ పాలనలో సింగరేణి స్కామ్ గనిగా మారిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉన్నట్లు సింగరేణి అధికారిక వెబ్సైట్ చూపిస్తున్నదని, దాని నుంచి ఆదాయం వచ్చిందని, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలని తెలిపారు. 1600 కోట్ల రూపాయల విలువైన బొగ్గు స్టార్ వెబ్సైట్ రికార్డు ప్రకారం 7 గనుల వద్ద లేదని, మరి ఎక్కడున్నదో ఆ శాఖ మంత్రి బట్టి విక్రమార్క చూపించాలని డిమాండ్ చేశారు. అఖిల పక్షాన్ని గనుల వద్దకు తీసుకెళ్లి ఆ బొగ్గు స్టాక్ చూపించాలని, తన ఆరోపణలు తప్పు అయితే క్షమాపణ కోరుతానని, ఒకవేళ అక్కడ బొగ్గు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో మంగళవారం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో హరీష్ రావు మాట్లాడారు. BHPL భద్రాద్రి భూపాలపల్లి బొగ్గుబాయి మీద మా రమణన్న పోయి చూడాలి. రేపు కార్మికులను తోలుకొని పోయి 5,40,000 మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉంది. అరే మరి సింగరేణి అఫిషియల్ వెబ్సైటు నీకని చాలా గమ్మత్ చెప్తా వినండి. YLD ఇల్లెందు బొగ్గుబాయి మీద 3,50,000 బొగ్గు స్టాక్ ఉన్నది. SPL సత్తుపల్లి మీద 2 లక్షల స్టాక్ ఉన్నది. మొత్తం కలిపితే ఈరోజు సింగరేణి అధికారిక లెక్కల ప్రకారం సింగరేణి ఆన్లైన్ వెబ్సైట్లో వాళ్ళు చెప్తున్నది 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి బాయిల మీద స్టాక్ ఉన్నది అని చెప్పి సింగరేణి చూపిస్తున్నది. ఉత్తగా చూపించుడు కాదు, ఈ 40 లక్షల మెట్రిక్ టన్నుల మీద ఆదాయం వచ్చింది మాకు. టన్నుకు 4,200 రూపాయలు ఉంటుంది కదా, 4,200 రూపాయల చొప్పున ఈ 40 లక్షల మెట్రిక్ టన్నులకు లెక్కగట్టి మాకింత ప్రాఫిట్ వచ్చిందని ఇన్కమ్ ట్యాక్స్ కట్టిరు. దీని మీద కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ కట్టిండ్రు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వానికి డివిడెండ్ ఇచ్చిండ్రు. దీని మీద కోల్ సెస్ కట్టిండ్రు. దీని మీద డిఎంఎఫ్టి కింద ఇస్తాం కదా, డిఎంఎఫ్టి సిఎస్ఏ డబ్బులు కూడా ఇచ్చిండ్రు.
మరి ఇప్పుడు ఎటువే ఈ బొగ్గు మరి నేను ఉత్తగా చెప్తాను, దిస్ ఈజ్ అఫీషియల్ రికార్డ్. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు తీసినాము, బాయిల మీద ఉన్నది. ఈ బొగ్గు మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండ్రు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెండ్ ఇచ్చిండ్రు, కోల్ సెస్ కట్టిండ్రు, అదేవిధంగా డిఎంఎఫ్టి కూడా ఇచ్చిండ్రు. అంటే ఇది కొత్త రూల్ తెచ్చింది కాంగ్రెస్. బొగ్గు తీయంగానే లెక్క తీస్తురుగా ప్రాఫిట్. అంటే మేము ఇన్ని వేల కోట్ల ప్రాఫిట్ వచ్చింది ఈసారి సింగరేణికి, ఇక మా అంత తీసి మార్కాన్ లేడు అని చెప్పి మేము ఇంత బొగ్గు ఉత్పత్తి చేసినాం ఈసారి అని చెప్పిండ్రు. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే మరి ఈ 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు యాడికి వాయే, ఉన్నదా లేదా? 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు అంటే దీని విలువ ఎంత? 4,000 కాడికి వేసుకున్నా 1,600 కోట్లు. మరి 1,600 కోట్ల బొగ్గు బాయిల మీద ఎందుకు లేదు? ఉన్నదా లేదా? మరి లేకపోతే యాడికి పోయింది, ఎవడు తిన్నాడు, ఈ పైసలు ఎవరి జేబులకు పోయింది? మరి ఎట్లా చూపించింది 1,600 కోట్ల బొగ్గు ఉన్నదని? ఈ కార్మికులు రేపు నేను అఫీషియల్ డౌన్లోడ్ చేసి కూడా ఇస్తా మీకు, మీరు తీసుకోండి, నేను ఈ పేపర్ కూడా ఇస్తా. ఈ 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు తీసినామని దీని మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టి, కోల్ సెస్ కట్టి, డివిడెండ్ కట్టి, డిఎంఎఫ్టి కట్టి ఎవని కొంప ముంచుతున్నారు? కాంగ్రెస్ బీజేపీ తోడు దొంగలని ప్రజలను అడుగడుగునా మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి టి జీవన్రెడ్డి మండిపడ్డారు. రైతుల సమస్యలను పక్కదో పట్టించాలని, పెట్రోల్ డీజిల్ ధరలపై ధర్నాలు చేపట్టి రైతు కష్టాలు దాచిపెట్టాలని చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సమస్యలను పక్కదో పట్టించాలని, పెట్రోల్ డీజిల్ ధరలపై ధర్నాలు చేపట్టి రైతు కష్టాలు దాచిపెట్టాలని చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో వ్యాట్ పన్ను ఉన్నదని, ప్రభుత్వానికి పేదలపై ప్రేముంటే వ్యాట్ ని 30% నుంచి 10% తగ్గించాలని డిమాండ్ చేశారు. మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని, రేవంత్ రెడ్డి పాలనపై విద్యార్థులు, యువత, మహిళలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలను, కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ సభ్యత్వాలు నమోదు చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులు కష్టపడి పనిచేయాలని, సభ్యత్వ నమోదులో జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు పిలుపునిచ్చారు. ఈ పెట్రోల్ డీజిల్ పై కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేస్తుంటే ఆశ్చర్యపోయిందని చెప్పి అంటున్నాను. అంటే అసలు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగటం లోపల కాంగ్రెస్ పార్టీ బాధ్యత ఉందా లేదా? నిజంగానే వేరేవడం పెంచుదని ఉద్యమం చేయవా అని చెప్పి అంటున్నాను. వీళ్ళు బీజేపీ కాంగ్రెస్ తోడు దొంగలని చెప్పి అంటున్నాను. పెట్రోల్ డీజిల్ పెంపకం లోపల ఏదైతే ఉందో హైక్ లోపల బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు తోడు దొంగలని చెప్పి అంటున్నాను. వీళ్ళు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర పెరిగిందని చెప్పని దాని యుద్ధం సాగు చూపెట్టి బీజేపీ ఏదైతుందో ఆయిల్ కంపెనీలు పెంచుకుంటూ నేనేం చేయాలని చెప్పని పేర్కొనవచ్చు. కానీ ఏదైతుందో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెట్రోల్ పైన 30% వ్యాట్ ఉంది. దేశంలో ఎక్కడ లేదు. అక్కడ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నది, తెలంగాణలో ఉన్నది, కేరళలో ఉన్నది. అత్యధికంగా ఉన్నది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలోనే అత్యధికంగా వ్యాట్ పెట్రోల్ పైన 35% ఉంది అంటున్నాను. 35%. డీజిల్ మీద 27% ఉంది. నిజంగా మీకు పెట్రోల్ డీజిల్ ధరల పెంపు భారం తగ్గాలని చెప్పని ఆలోచన సిన్సియారిటీ ఉన్నట్టయితే ఆ వ్యాట్ 10% తగ్గించవా? ఆ 30 10 తగ్గిస్తే 20 తగ్గిస్తే పెట్రోల్ మీద 10 రూపాయలు తగ్గుద్ది. డీజిల్ మీద 27% వ్యాట్ ఉన్నది. ఆ 27తో 7 తగ్గిస్తే అదో 10 తగ్గుద్ది. ఆ ఆలోచన చేయకుండా ఏదో బట్టగాల్సి మీదేసినట్టు వీళ్ళ రైతుల్లో ఉండేటువంటి ఒక ధాన్యం సేకరణ, మొక్కజొన్న సేకరణ. కాంగ్రెస్ పాలనలో అవినీతి పెరిగిపోయిందని, భూముల కొల్లగొట్టుడు, కబ్జా చేసుడు నిత్య కృత్యంగా మారిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు విమర్శించారు. 1000 కోట్ల విలువైన 170 ఎకరాల ప్రభుత్వ భూమిని కాంగ్రెస్ పెద్దలు కబ్జా పెట్టారని, తన పేరును అక్రమంగా పట్టాలు చేయించుకున్నారని మండిపడ్డారు. 1000 కోట్ల భూ స్కామ్ వివరాలను మంగళవారం తెలంగాణ భవన్ లో ఆధారాలు సహా మీడియాకు ఆయన వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దషాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 173 నుంచి 183 వరకు ఉన్న 170 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారని, ఈ కుంభకోణం వెనుక రేవంత్ రెడ్డి, ఆయన ముఖ్య అనుచరుడైన ఓ కార్పొరేషన్ చైర్మన్, ఒక మంత్రి ఉన్నారని చెప్పారు. సిట్ లేదా సిఐడి విచారణ జరిపి స్కామ్ తో సంబంధం ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ భూములు ఎట్లా కొల్లగొట్టాలి, ఏ రకంగా ప్రభుత్వ భూములను చెరబట్టాలి,
అనేదే ఈ పాలనలో జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రికి కళ్ళు చెవులు అంతా ఆయనే అని, ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో చెప్తున్నటువంటి వ్యక్తి కూడా ఈ స్కామ్ వెనుక ఉన్నట్టుగా మాకు తెలుస్తూ ఉంది. ఇది ముఖ్యంగా శంషాబాద్ మండలం పెద్దషాపూర్ గ్రామంలో సర్వే నంబర్ 173 నుంచి 183 మధ్య ఉన్నటువంటి భూమి. ఈ 180 ఎకరాల ప్రభుత్వ భూమిని ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసే కుట్ర జరిగింది. ఇంత 1000 కోట్ల రూపాయల విలువైన భూమిని ఆర్డీఓ ప్రభుత్వ భూమి అని చెప్తుంటే ఎట్లా ఒక చిన్న ఎంప్లాయీ ఎంఆర్ఓ దీన్ని ప్రైవేట్ భూమి తెలుస్తాడు? ఎట్లా ఇది రాత్రికి రాత్రే భూభారతిలో ప్రైవేట్ భూమిగా ఎట్లా మారుతుంది అనేటువంటిది ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. మేము అందుకే సూటిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ఒకవేళ ఈ గవర్నమెంట్కు ఈ స్కామ్తో సంబంధం లేకపోతే, ప్రభుత్వ పెద్దలకు ప్రమేయం లేకపోతే వెంటనే ఎంఆర్ఓ ఆర్డర్ను సస్పెండ్ చేయండి. ఆ తప్పుడు ఆర్డర్ ఇచ్చిన ఎంఆర్ఓను సర్వీస్ నుంచి డిస్మిస్ చేయండి. హైకోర్టు ఆర్డర్ మీద అప్పీల్కు వెళ్ళండి. భూభారతిలో పట్టాభూమిగా దీన్ని మార్చినారు గనక దాన్ని తిరిగి వెంటనే నిషేధిత జాబితాలో పెట్టండి. మీరు మాటికి చీటికి ప్రతిపక్షాల మీద మేము ఏదైనా మాట్లాడంగానే సిఐడి ఎంక్వైరీ, విజిలెన్స్ ఎంక్వైరీ, కమిషన్లు సరే వేసుకోండి, మేమేమి దానికి భయపడేది లేదు. కానీ దీని మీద ఎందుకు ఒక సిట్ అయ్యావు? దీని వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలు ఎవరు? ఎందుకు ఇంత పెద్ద ధైర్యం ఆ తహసీల్దార్ చేసి ఇన్ని వందల వేల కోట్ల భూమిని ఏ రకంగా ఆర్డీఓ ఆర్డర్లను ధిక్కరించి పట్టాభూమిగా మార్చిండో వెలికి తీయాలంటే ఒక సిట్ అయ్యి దీని మీద సిఐడి ఎంక్వైరీ అయ్యి ఈ విషయాలన్నీ బయటకు తీసి ఈ భూమిని కాపాడండి. ఏ ధైర్యం మీద చేసిండు? దీని మీద ఓన్లీ ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్తో సరిపెట్టినారే. దీని వెనుక కలెక్టర్ గారు ఉన్నారా, సిసిఎల్ఏ ఉన్నారా? ఉన్నతాధికారుల ప్రమేయం లేకుండా, ఉన్నతాధికారుల డైరెక్షన్ లేకుండా ఎంఆర్ఓ ఈ రకంగా ఇంత విలువైనటువంటి శంషాబాద్లో ఇంత విలువైన భూమిని 170 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసే ధైర్యం ఒక తహసీల్దార్కు ఉంటుందా అని మేము అడుగుతా ఉన్నాం. భారత వాతావరణ కేంద్రం అంచనాలు పూర్తిగా తప్పాయి. సాధారణంగా ప్రతి ఏటా జూన్ 1వ తేదీన కేరళలో నైరుతి రుతుపవనాలు సాంప్రదాయ ఆరంభంగా ప్రవేశిస్తుంటాయి. భారతదేశంలో అత్యంత కీలకమైన వాతావరణ వ్యవస్థ నైరుతి రుతుపవనాలు. ఇవి కేరళకి తాకి అక్కడ వర్షాలు కురిపించిన తర్వాత 4 నెలల పాటు ఉత్తరం వైపు ఇతర రాష్ట్రాల వైపు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తాయి. ఇవి దేశ వార్షిక వర్షపాతంలో దాదాపు 70% వర్షాన్ని అందిస్తాయి. భారత వాతావరణ కేంద్రం అంచనాలు పూర్తిగా తప్పాయి. సాధారణంగా ప్రతి ఏటా జూన్ 1వ తేదీన కేరళలో నైరుతి రుతుపవనాలు సాంప్రదాయంగా ఆరంభంగా ప్రవేశిస్తుంటాయి. కానీ ప్రస్తుతం కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకేందుకు అనువైన పరిస్థితులు ఇంకా ఏర్పడలేదు. దాంతో రుతుపవనాలు సాధారణ తేదీ అయిన జూన్ 1 కంటే మరికాస్త ఆలస్యం కానున్నాయి. అంటే జూన్ 2 నుంచి 4 మధ్య కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తుంది. దక్షిణ తీర రాష్ట్రమైన కేరళలోనే రుతుపవనాలు మొదటగా ప్రవేశిస్తాయి. ఇది దేశమంతటికి ఉపశమనం కలిగించేలా చల్లని గాలులు, వర్షాలు కురిపించే ప్రారంభ సంకేతం. ఎల్నినో ప్రభావంతో రుతుపవనాలు ఒక నిర్దిష్ట కాలపట్టిక ప్రకారం నడిచే రైలు కాదని తేలింది. రుతుపవనాల ఆగమనాన్ని ప్రకటించడానికి కొన్ని నిర్దిష్ట ప్రమాణాలు ఉంటాయి. కేరళలోని 14 కేంద్రాలలో కనీసం 60% కేంద్రాల్లో వరుసగా 2 రోజుల పాటు 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. అలాగే గాలి వేగం, మేఘాల సాంద్రత వంటివి కూడా అనుకూలంగా ఉండాలి. మే 25 నాటికి కేరళలో ఈ పరిస్థితులు ఇంకా ఏర్పడలేదని ఐఎండీ తెలిపింది. లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతాన్ని నమోదు చేయాలి. ప్రస్తుతం కేరళలోని తిరువనంతపురం, కొల్లాం, అలప్పుజ, ఎర్నాకులం జిల్లాలో సాధారణంగా కురిసే తొలకరి జల్లులు మాత్రమే పడుతున్నాయి. రుతుపవనాల రాక ఆలస్యం అవుతుండగా మరోవైపు దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. మే 27 కేరళ, లక్షద్వీప్లకు ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురవనున్నట్లు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ భారీ వర్షాల హెచ్చరికను వారాంతం వరకు పొడిగించారు. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే అండ్ హియర్స్ 24 న్యూస్.